వారసత్వం లేని చోట నేను ఉండలేనని కూడా ఆమె డిక్లేర్ చేసుకుంది. సో, ఇదంతా పరిశీలించినప్పుడు తన వ్యక్తిగత జీవితంలో చాలా ఇబ్బందులు ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. తను ఒక 5 ఏళ్లకు ముందు భర్తతో విడిపోయింది. ఆ భర్తకి ఈమెకి ఒక పాప ఉన్నారు. సంధ్యా కమల్ పాప పేరు 14 సంవత్సరాలు. ఆ తర్వాత ఇటీవల కాలంలో ఆమెకు పూర్ణచంద్ర అనే ఒక ఈ టీవీస్‌లో ఎక్స్ ఎంప్లాయీ అతను పరిచయం అయ్యి అతనితో కలిసి ఉండడం మొదలుపెట్టింది. సో, ఈ పాప ఈమె అతను కలిసి ఉంటున్నారు. బట్ కొంతకాలంగా వాళ్ళిద్దరి మధ్య గొడవలున్నాయి. ఎందుకంటే ఈమె అతన్ని పెళ్లి చేసుకోమని అడిగింది. అతను పెళ్లి చేసుకోనంటున్నాడు. సో, వీళ్ళ నాన్న శంకర్ కూడా ఈమె చావుకు కారణం అతనే అని ఆరోపించాడు. అతను పూర్ణచంద్రే. ఎందుకంటే అతను పెళ్లి చేసుకోవట్లేదు. అతనికి వేరే అమ్మాయిలతో అఫైర్‌లుంది. అందువల్ల వీళ్ళిద్దరి మధ్య ఒక ఘర్షణ ఉంది. మొన్ననే 26న నాకు ఫోన్ చేసి చాలా బాధపడింది. నేను కలిసి ఉండలేను నాన్న అతనితో అని ఏడ్చింది. ఇంతలోనే ఇలా జరుగుతుందని నేను ఊహించలేదని వాళ్ళ నాన్న కూడా ఏడుస్తూ చెప్తున్నారు. సో, అంటే ఓవరాల్‌గా ప్రొఫెషనల్ కెరియర్ పరంగా గానీ, ఉద్యమ జీవితం గానీ చాలా స్ట్రాంగ్‌గా ఉంది. చాలా డైనమిక్ నేచర్ ఉందని చెప్తున్నారు. నేను పర్సనల్‌గా ఒక 2 టైమ్స్ కలిసాను. మా చాలామంది ఫ్రెండ్స్‌కి ఈమె క్లోజ్ ఫ్రెండ్. బట్ చాలా డైనమిక్‌గా ఉంటుంది. ఎప్పుడూ నవ్వుతూ ఉంటది. ఇతరులకు ధైర్యం చెప్తుంది. ఇలాంటి అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటుందంటే మేము నమ్మట్లేదని చాలామంది చెప్తున్నారు. చాలామందికి అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఆ బెడ్ మీద కాళ్ళు సరిగా ఆనట్లేదు. ఆ తర్వాత రక్తం కనిపిస్తుంది. ముక్కులోంచి బ్లడ్ కనిపిస్తుంది. ఇది ఆత్మహత్య కాకపోవచ్చేమో అని కూడా చాలామంది దీని మీద విచారణ జరపాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. సో, కానీ వాళ్ళ నాన్న మాత్రం ఇది ఆత్మహత్యే అన్నట్టుగానే చెప్తున్నాడు. బట్ ఆ అబ్బాయి కారణం అని చెప్తున్నారు. అంటే అబెట్టింగ్ సూసైడ్ కింద ఒకవేళ ఇది సూసైడ్ అని పోస్ట్‌మార్టంలో తేలితే కూడా ఆ అబ్బాయి మీద కేసు పెట్టే అవకాశం ఉంది. ఎందుకంటే అబెట్టింగ్ సూసైడ్ అంటారు. సో, అతని వల్లే అని. అంటే ఇక్కడ మనకి అర్థమవుతున్నదేమంటే చాలామందికి ఆశ్చర్యం, షాకింగ్ ఏందంటే ఒక ఇంత ఉద్యమంలో చురుగ్గా ఉండి అనేక మందికి ఇన్స్పిరేషన్‌గా నిలిచి వందలాది మంది ఆహ్, ఈమె చాలా క్లోజ్‌గా ఉండి అలాంటి వ్యక్తి సూసైడ్ చేసుకుందంటే ఆహ్, నమ్మలేకపోతున్నాం అనేది ఎక్కువ మంది పెడుతున్నారు. అంటే ఇది మామూలుగా నేను కూడా ఉద్యమాల్లో పనిచేశా కాబట్టి ఉద్యమాల్లో ఉన్నవాళ్ళకి ఒక రకమైన ఒంటరితనం కూడా ఉంటది. ఎందుకంటే చాలా పర్సనల్ విషయాలు షేర్ చేసుకోలేరు ఉద్యమ సహచరులతో. అది చాలా సార్లు ఇబ్బందవుతుంది. కొంతమంది షేర్ చేసుకోగలరు. కొంతమంది షేర్ చేసుకోలేరు. అన్నీ బానే ఉంటాయి. రిలేషన్‌షిప్ వందల మందితో ఉంటారు గానీ, ఏ ఒక్కరితో కూడా ఒక ఇంటిమేట్ రిలేషన్‌షిప్ తమ లోపలి విషయాలు, దుఃఖము, తమ పర్సనల్‌లో ఉండే పెయిను ఇవన్నీ షేర్ చేసుకోకపోవడంలో ఒక్కోసారి ఏమవుతుందంటే, అది ఇంకా పెరుగుతా ఉంటది. అంటే ఆహ్, అలోన్ ఇన్ ద క్రౌడ్ అంటారు. అంటే లోన్లీ ఇన్ ద క్రౌడ్. క్రౌడ్‌లో ఉంటారే గానీ, వాళ్ళకి ఒక లోన్లీగా ఉంటారు. అది ఎప్పుడైనా పొయిట్రీలో ఎక్కువ ఎక్స్‌ప్రెస్ అవుతుంది. పొయిట్రీ అనేది వెరీ పర్సనల్‌గా ఉంటది. సో, ఈ అమ్మాయి కూడా అటువంటి పర్సనల్ పొయిట్రీ ఎక్కువగా రాసిందని ఈయన కూడా సీతారాం చెప్పారు. సో, ఈమె చెప్పుకోలేకపోవడం, ఒకవేళ చెప్పుకున్నా కూడా ఫ్రెండ్స్ సాల్వ్ చేయలేని ఒక కాంప్లెక్స్ సిట్యుయేషన్ ఈమె దీంట్లో ఉంది. ఎందుకంటే ఆల్రెడీ ఒక హస్బెండ్‌తో విడిపోయింది. ఆహ్, ఇక రెండవ వ్యక్తి ఏమో పెళ్లి చేసుకొని కమిట్ అవ్వడానికి అతను సిద్ధంగా లేడు. నిజానికి అతనే వెంటబడి ఈమెను ఆహ్, ఈమె ఇంకెవరు వద్దు నా జీవితంలో నేను కెరీర్‌కి ఇంపార్టెన్స్ ఇస్తాననుకున్నప్పుడు అతనే వెంటబడ్డాడని కూడా వాళ్ళ నాన్న చెప్తున్నాడు. సో, దాంతో ఈమె కూడా మనకి ఒక ఆహ్, మగ అతను ఉంటే బావుంటది. తండ్రి స్థానంలో కూతురికి కూడా ఒకరుంటే బావుంటది అని ఈమె ఆలోచించి అతనితో కమిట్ అయింది. బట్ అతను కమిట్మెంట్ ఫోబియా కావచ్చు, లేకపోతే ఇతర అమ్మాయిలతో అఫైర్‌లు కావచ్చు, లేకపోతే ఈమె మీద ఉన్న ఫిజికల్ మోజు ఏదైతే ఉందో అది పోవడం కావచ్చు. ఏదైనా కారణాలతో మొత్తానికి అతను దూరం అవ్వడం. సో, ఈమె ఒంటరిగా ఫీల్ అవ్వడం.